కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఇప్పుడు కొన్ని విషయాలకు చూసుకుంటే గనక మనం ఈ దీక్షలో ముఖ్యంగా అండి కొన్ని భక్తితో చేస్తుంటే పర్లేదు కానీ కొన్ని మూఢనమ్మకంగా కూడా మారిపోతున్నాయి. అది కొంతమంది వల్ల, అది తెలిసి తెలియకుండానే. అంటే ఒక నార్మల్ సాధారణ మనిషిగా ఉన్నప్పుడు ఎన్నెన్నో చేసేస్తుంటాం, కానీ ఒక మాలలో దీక్షలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం భగవంతుడి స్వరూపంలో ఉన్నాము అన్న భావనతో అయినా మంచి పనులు చేస్తే బాగుంటుంది. కానీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేయడము, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే తోసుకోవడం కానివ్వండి, ప్రతి ఒక్కటి మీరు ఎన్నెన్నో చూసుంటారు మీ అనుభవంలో. నేను ఏం చెప్తున్నా కూడా మీకు అర్థమై ఉంటది. ఒకసారి వాటి గురించి. తప్పకుండా అమ్మా. ఇక్కడ దీక్షా నియమాలలో మనం సాత్విక ఆహారాన్ని గనక భుజించినట్లయితే మన ఆలోచన విధానం కూడా మారుతుందమ్మా. ఇక్కడ ఏమవుతుంది, అయ్యప్ప స్వామికి మంచిగా భోజనం పెట్టాలనే భావంతో రుచికరమైన వంటల్లో ఉల్లిపాయ వెల్లుల్లి వాడకూడదు. కొందరు పూజల్లో వాడడం వల్ల కానీ లేదా రుచికరమైన భోజనాన్ని అందించడం వల్ల కారాన్ని ఎక్కువ కారంగా తిన్నప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా మాట్లాడేవాడు కూడా ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. దీక్షాధారణ నియమాలలో వీలైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ మనం ఆ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉండాలి. మనం భగవంతుని మీద భక్తితో ఈ దీక్షను ఒక ప్రామాణికంగా ఒక ప్రమాణం చేసి మనం ఆచరిస్తున్నాం. ఫస్ట్ తెలిసి తెలియక మేము చేసే తప్పులను క్షమించమని కోరుకుంటూ క్షమాపణ కూడా చెప్తున్నాం. అంటే మనం ఏ భగవంతునికైనా సరే నమస్కారం చేసుకుంటాము. సో ఉద్వాసం చెప్పేసి స్వామివారిని మరలా యథాస్థితి పరికల్పయామని చెప్తాం. కానీ ఇక్కడ స్వామి తెలిసి తెలియక నేను చేసే సకల తప్పులను కాపాడి రక్షించి కాపాడు తండ్రి అని చెప్పి మనం నమస్కారం చేసుకుంటాం. నమస్కారం ఆడ క్షమాపణ చెప్పిందంటే తెలియక చేస్తే దాన్ని క్షమించమని కోరడం, తెలిసి చేయమని కాదు. ఇక్కడ ఏమవుతుందంటే అయ్యప్ప స్వామి వారి దీక్షలో మామూలుగా అంటే ఇప్పుడు ఒక సీజన్ మాల్ లాగా అయిపోయిందమ్మా. అయ్యప్ప స్వామి వారి మాల ఖచ్చితంగా మండల కాలం మాత్రమే ధరించగలిగితేనే దీక్ష ధారణ చెయ్యాలి, లేకపోతే దీక్ష చేసుకోకపోయినా ఏం కాదు. ఇప్పుడు ఈ మండలం అంటే కూడా చాలా మంది 41, 42 అంటున్నారు. మరి అది అసలు ఎన్ని రోజులండి మండలం అని? అంటే 48 రోజులమ్మా. 48 ఎట్లా స్వామి మన 41 అంటున్నారు కదా, మీరు 48 అన్నారు, ఎలా దీన్ని నిర్ధారణ చేయడం అని అంటే ప్రామాణికం దానికి ఉంది. మనకు రాసులు ఎన్నమ్మా? 12 రాసులు. నక్షత్రాలెన్ని? 27. గ్రహాలెన్ని? 9. 12 + 9 + 27 మొత్తం కలపండి 48. దీన్ని గ్రహమండలం అంటారు. మనం ఈ భూమండలం మీద ప్రతి మనిషి గ్రహమండలాన్ని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మనం పగలు వెలుతురు రాత్రి, మీకు ఒక పేరు నాకు ఒక పేరు, నాకు ఒక రాశి మీకు ఒక రాశి, గ్రహాలు రాశ్యాధిపతులు వీళ్ళందరూ ఆధారం చేసుకొని వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని మనం జీవనం సాగిస్తున్నాం. గ్రహమండలాన్ని ఆధారం చేసుకొని మనం బ్రతికేటప్పుడు మండల కాలం అంటే 48 రోజులు. పూర్వకాలంలో ఏదైనా కూడా మండల కాలంలో మార్పు వస్తుంది. ఒక విద్యలో ఒక మంత్ర సాధన చేయాలంటే మండల కాలంలో సాధించవచ్చు. ఒక రోగి అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఒక వైద్యం మండల కాలంలో నయమవుతుంది. ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకున్నా, ఒక మంత్రానికి సంబంధించిన పట్టు సాధించాలన్నా, ఏదైనా ఒక సిద్ధిని పొందాలన్నా మండల కాలంలో ఏదైనా సాధించగలం. అందుకని ఈ మండల కాలాన్ని 48 రోజులుగా మనకు తెలియజేయడం జరిగింది. కానీ 41నే పాటిస్తున్నారు. ఎందుకనంటే మనకు మహాలయ పక్షాలు 15 రోజులని పక్షం తీసుకుంటాం. కేరళ సాంప్రదాయంలో, మలయాళ సాంప్రదాయంలో వారం రోజులే వస్తుంది. అందుకని వారం రోజులు తీసేసి 41 రోజులనే మండల కాలంగా కేరళ సాంప్రదాయం ప్రకారం మనం మాలధారణ చేస్తున్నాం. కానీ పాటిస్తున్నాం కాబట్టి 41 రోజులు మండల కాలం అని అనుకుంటున్నాం. కానీ మండలం అంటే 48 రోజులు. 48 రోజులు దీక్ష తీసి 49వ రోజు నువ్వు ఇరుముడి కట్టుకున్నప్పుడు అది మండల దీక్ష పూర్తవుతుంది. అంతేగాని మాలలు వేసుకోవడానికి నాకు టైం కుదరదు స్వామి, నేను అర్ధమండలం వేస్తాను, నేను కాలు మండలం వేస్తాను, నేను 11 రోజులు వెళ్ళి ఇరుముడి కట్టుకొని నేను అయ్యప్ప స్వామిని చూస్తానంటే అయ్యప్ప స్వామి నిన్ను మాలేసుకొని రమ్మని అయితే చెప్పలేదు. కొంతమంది అక్కడికి వెళ్ళి కూడా ఇడుముడి కట్టుకొని స్వామికి సమర్పిస్తారు. అవునమ్మా, అది చాలా తప్పమ్మా. ఈ నియమాలు ఎవరైతే ఈ నియమాలను ఎప్పుడైతే పక్కన పెడతారో అప్పుడే ఆ మాలకున్న విశిష్టతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొందరు గురుస్వామిగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మాలధారణ చేయబోయే సందర్భంలో నువ్వు మండల కాలం దీక్షధారణ చేస్తానంటేనే నేను మాలధారణ చేస్తాను అని చెప్పి ఒక నియమాన్ని గనక పెడితే ప్రతి ఒక్కరూ మండల కాలంలో సంపూర్ణంగా స్వామివారిని
ధ్యానించి ఆ తర్వాత స్వామి దర్శనం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా అంటే చాలా మంది 41 రోజుల దీక్ష అని అనుకుంటున్నారు కాబట్టి 41 రోజులు కాకముందే ఇక్కడ దీక్ష కంప్లీట్ కాకముందే ఒక 5-6 రోజులు ముందుగానే ఇరుముడి కట్టేసుకొని బయలుదేరి మిగతా యాత్రలన్నీ చేసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్లే వరకు కంప్లీట్ అవుతుంది అని అనుకుంటున్నారు. అలా చేయడం కరెక్టే అంట? తప్పమ్మా. మండల కాలం అని అంటే దీక్షను సంపూర్ణంగా పూర్తి చేసినప్పుడే అది మండలం అవుతుంది. మీరు మీ దగ్గర తినడానికి అన్ని రకాల వస్తువులు ఉన్నాయి, వండితే పదార్థం అవుతుందా, నా దగ్గర ఉన్నాయి అనుకుంటే పదార్థం అవుతుందా? వండితేనే పదార్థం. అంటే మనం పూర్తి చేయాల్సిందే కంపల్సరీ. ఇది బియ్యమే కదా తింటే అరిగిపోద్ది, ఇది పప్పు కదా తింటే పప్పు అయిద్ది అని అనుకుంటే కాదు కదా. కందిపప్పు పప్పు కాదు కదా, ఉడికించాలి, దానికి చేయాల్సిన ప్రాసెస్ ఉంటుంది. సో మన జీవితంలో మండల కాలానికి సంబంధించిన విశిష్టత తెలుసుకున్నప్పుడు దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసినప్పుడే దాని ఫలితం లభిస్తుంది. ఇప్పుడు భగవంతుడిని కోరుకునేటప్పుడు కూడా భగవంతుడు చెప్పొచ్చు, నువ్వు మండలకాలం ఇలా చేసావు కాబట్టి నీకు 1 కోటి రూపాయలు ఇద్దాం అనుకున్నాను, నీకు 10 లక్షలు ఇస్తానని అంటే ఒప్పుకుంటాడా? ఏం స్వామి, నేను 10 రోజులైనా కరెక్ట్గా ఉన్నాను కదా స్వామి, నన్ను అనుగ్రహించు కదా స్వామి అని అంటాడు. సో మనకు కావాల్సిన ఫలితం పుణ్యం సంపూర్ణంగా కావాలి అని అనుకున్నప్పుడు భగవంతుణ్ణి ధ్యానించే విషయంలో మనం కొన్ని కారణాల చేత దాన్ని తగ్గించుకొని ఆరాధించమని చెప్పలేదు. నువ్వు కరెక్ట్గా దీక్షను ఆచరించడానికి అవకాశం ఉంటే కాదు, ఖచ్చితంగా ఉండేలా చేసుకుని చేయాలి. లేనప్పుడు నువ్వు నేరుగా పాదయాత్ర చేస్తూ స్వాములతో పాటే వెళ్ళి మాల లేకుండా స్వామివారిని 18 మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదన్నమాట. మాలధారణ లేకుండా విడిగా కూడా మనం వెళ్ళి స్వామివారిని దర్శించవచ్చు. అలా ఇప్పుడు అయ్యప్ప స్వామినే దర్శించాలి అనే దానికి మాలధారణ అవసరం లేదు. మీకు ఒక సందేహం కలగాలి, అసలు మాలధారణకు ఇవన్నీ అవసరమా స్వామి, నాకు భగవంతుడి మీద సంపూర్ణమైన భక్తి ఉంది, ఇవన్నీ ఎందుకు స్వామి, మాలలు, ఈ యొక్క రంగు బట్టలు, నల్లు బట్టలు, ఇవన్నీ ఎందుకు అని సందేహం కలగాలి. ఎందుకు అని అంటే అమ్మా, మనకు ఎదురుగా ఎవరైనా వస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏదైనా కుటుంబంలో ఆటంకం జరిగింది, పెద్దవాళ్ళు కాలం చేస్తున్నారు, మనం దీక్షలో ఉన్నామని తెలియడానికి ఈ అలంకరణ. భగవంతుణ్ణి ఆరాధించడానికి ఎటువంటి నీకు వేషధారణ అవసరం లేదు. మన వాగ్గేయకారులు, త్యాగరాజస్వామి వీళ్ళందరూ ఏ వేషధారణ వేసుకున్నారమ్మా? భగవంతుని మీద భక్తితో పాటలు పాడడం ఒకటే తెలుసు వాళ్ళకి. అన్నమయ్య గారిని తీసుకున్న వీళ్ళు భక్తికి ఏదైనా దాని ముందు ఇంకేది దిగదుడిపి అనమాట. సో ఇవన్నీ అలంకరణలు ఏంటంటే, మనం ఈ సమాజంలో తిరుగుతున్నప్పుడు మనం నిష్టగా ఉన్నాము, మనం ఒక ధ్యానంలో ఒక దీక్షలో ఉన్నామని ఎదుటి వాళ్ళకి తెలియడం కోసం. ఎదుటి వాళ్ళకి ఎందుకు తెలియాలి స్వామి అని అంటే, అవతల వాళ్ళ కుటుంబంలో ఏదన్నా మైల కానీ దోషం కానీ ఉన్నప్పుడు మనము ఉదయ సంధ్యాలలో మూడు పూట్ల స్నానం ఆచరిస్తూ భక్తిభావంతో మనం ఒక నియమాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మన వ్రతానికి దీక్షకు ఎటువంటి భంగం కలగకూడదు అని ఉండాలి అని అంటే మనం ఒక ప్రత్యేకతగా కనపడాలి. అందుకోసమే ఇది. అంతేగాని నువ్వు ప్రజెంటేషన్కు అయితే కాదు. ఎదుటి వాళ్లకు తెలియడం వల్ల అవతల వాళ్ళల్లో ఏదైనా పొరపాటు ఉందనుకోండి, ఓకే మనం ఇప్పుడు స్వామి దీక్షలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు పక్కకి వెళ్ళిపోవచ్చు, లేదా ఏదైనా విషయం మనతో డిస్కస్ చేయకపోవడం జరుగుతుంది. ఎందుకంటే అందుకనే మితంగా మాట్లాడాలి, మితంగా భోంచేయాలి అనేది మనకు దీక్షా నియమాల్లో ప్రధానంగా చెప్పారు. మనం జనరల్గా మాట్లాడుతున్నట్టు వెళ్ళి మామూలుగా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు అవతల వాళ్ళ దగ్గర తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనం భగవంతుని యొక్క భక్తితో నామస్మరణ చేస్తూ ఉన్న సందర్భంలో మనకు మిగతా విషయాలతో మనకు పని లేదు. అప్పుడు ఏమవుతుంది, నీ దీక్షలో ఎటువంటి ఆటంకాలు కలగవు. సో ఇక్కడ అయ్యప్ప స్వామి వారి దీక్షా నియమాలలో ప్రధానంగా పాటించవలసింది ఇవన్నీ వేషధారణలన్నీ కూడా కొన్ని ప్రామాణికంగా మన దీక్ష పూర్తయ్యేంత వరకు ఆటంకం కలగకుండా ఉండడానికి చెప్పడానికి ఒక సాంప్రదాయం మాత్రమే. ఇప్పుడు ఈ దీక్షలో ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలే ఎక్కువ చూస్తూ ఉంటాం, కానీ మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పింది అక్కడ తెలుపు రంగు వస్త్రాలు కూడా ధరిస్తారని, ఇక్కడ కూడా కొంతమంది వేరే రంగు వస్త్రాలు ధరించడం కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ రంగు అయినా అలా వేసుకోవచ్చు. అట్లా ధరించడానికి అయ్యప్ప స్వామి మాలే అని పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ అసలు ఈ దీక్షా నియమాలలో ఎంతమంది దేవుళ్ళున్నా ప్రామాణికంగా మొట్టమొదటిగా ఒక దీక్ష అనేది ప్రారంభమైంది అయ్యప్ప స్వామి వారి దీక్షకి సంబంధించింది. నల్ల బట్టలు ధరించే సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మాల, అమ్మవారి మాల, శివుడి మాల, వెంకయ్య స్వామి మాల, రకరకాలు ఏ దేవుడికి ఆ మాలలో పెట్టారు. ప్రతి దేవుడికి ఇరుముడి సాంప్రదాయాన్ని పెట్టారు. అది చాలా తప్పు. ఇరుముడి సాంప్రదాయం అనేది అయ్యప్ప స్వామి వారి కథలో చెప్పబడిన ఒక అంశం మాత్రమే. ఈ యొక్క ఇప్పుడు అలాగే ప్రతి దేవుడికి ఒక్కొక్క మాల వేస్తున్నారు, అక్కడికి కూడా ఇరుముడి కట్టుకొని వెళ్తున్నారు.
సో ఇరుముడి సాంప్రదాయంలో ఉన్న ఆంతర్యం ఏంటి తెలియాలి కదా ఫస్ట్. అవును అవును. మనం ఇరుముడిలో టెంకాయలో నేతిని పోస్తాం, దాని అంతా ఆంతర్యం ఏంటి? మనం మండల దీక్ష పూర్తయిన తర్వాత ఈ యొక్క ఇరుముడిలో నేతిని నింపి స్వామివారికి, అయ్యప్ప స్వామి నెయ్యాభిషేక ప్రియుడు, నెయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అంటాం. అంటే స్వామివారిను బాలమణికంఠుడిగా పట్టబంధాసనంలో ఆయన ఎటువంటి ఆ యోగ స్థితిలో ఎక్కడా కూడా నిస్సహాయతగా ఉండడనమాట. అంటే ఎంతసేపు కూర్చున్నా కూడా అలసట లేకుండా ఉండే ఆసనము పట్టబంధాసనం. మామూలుగా మనం ఇట్లా కాళ్ళు దొంతి కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి, అంటే విడిపోతాయి, ఇట్లా ఫ్రీగా అయిపోతాం. పద్మాసనం వేసుకొని ఎక్కువసేపు కూర్చోలేం. అటువంటప్పుడు పట్టబంధాసనం అంటే ఇలా దొంతి కూర్చున్నప్పుడు కాళ్ళకి ఒక పట్టబంధం ఉంటుందన్నమాట. అది ఆ మోకాళ్ళ దగ్గర అది కట్టినప్పుడు కాళ్ళు విడిపోవు, నువ్వు అలా ఎంతసేపు అయినా కూర్చోగలవు. సో పాతకాలంలో ఏదైనా పెద్దవాళ్ళు ఒక గ్రామ సభలో జరిగేటప్పుడు పెద్దవాళ్ళు ఇలా కూర్చొని రెండు చేతులు కట్టుకొని కూర్చుంటారు. వాళ్ళు ఎంతసేపు 3 గంటలు కాదు 5 గంటలు కాదు ఎంతసేపు అయినా కూర్చునేవాళ్ళు. సో అలా చేతులు పట్టుకొని కూర్చోకుండా చిన్ముద్ర అంటారు. ఇలా భగవంతుడు వీడి భక్తుడు సత్వ రజ తమో గుణాలు ఎప్పుడైతే ఈ 3 గుణాలను వదిలేస్తాడో భక్తుడు భగవంతుడికి దగ్గర అవుతాడు. ఈ విషయాన్ని తెలియజేయడానికి చిన్ముద్ర పేరుతో అయ్యప్ప స్వామివారి ముద్ర తెలియజేస్తుంది. ఆ ఆసనంలో స్వామివారు కూర్చొని ధ్యాన ముద్రలో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇలా మీరు జస్ట్ మనసులో ఒక పనిని సంకల్పంగా చెప్పుకొని మీ మనసులో ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనసులో మీ కోరికను మనసులో తలుచుకొని ప్రశాంతంగా కూర్చుంటే ఆ పనిలో ఎక్కడా ఆటంకం లేకుండా పూర్తవుతుంది. అదే చిన్ముద్ర. మీరు ఏదైనా మనసులో ఉన్న సంకల్పం ఏదైనా నెరవేరుతుంది. అంత విశిష్టత కలిగిందనమాట. కాబట్టి ఆ స్వామివారు అలా ఆసనంగా కూర్చొని మా సమస్త భక్తజనుల యొక్క కోరికలు తీర్చే స్వామిగా మనకు ఆరాధ్య దైవం అయ్యాడు. సో అటువంటి స్వామివారిని మనం దర్శించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఆచరించాలి. ఇక్కడ స్త్రీని కూడా మనకు 12 ఏళ్ల లోపల, అదే తను యుక్త వయసుకు రాకముందు లేదా పీరియాడిక్ ఇష్యూ అంటే మెచ్యూరిటీ అనేది తనలో ఈ ఋతుస్రావం అనేది ఆగిపోయిన తర్వాత మాత్రమే భగవంతుని దర్శించడానికి అవకాశం ఉంది అని ఒక నియమం కూడా చెప్పబడింది. ఎందుకంటే అయ్యప్ప స్వామి వారు ధ్యానముద్రలో ఉంటారు. ఈ యొక్క ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్య వ్రత దీక్షలో మైల అనే దాని వల్ల తపోభంగం కలుగుతుంది. అలా కలగకూడదు అంటే స్త్రీ కూడా దీక్ష తీసుకోవచ్చు. కాకపోతే స్త్రీకి ఋతుక్రమం అనేది ఒక శరీరంలో ఒక భాగంగా వాళ్ళు ఒక సమస్యను ఎదుర్కొనేటప్పుడు ఈ యొక్క శబరి కొండలు కానీ నీలిమల కొండలు కానీ విపరీతమైన వేడికి సంబంధించిన కొండలు. సో ఏ స్త్రీ అయినా సరే తనకు ఋతుక్రమం అనేది ఒక సమయాన్ని పాటించే అవకాశం ఉన్నప్పటికి కూడా ఈ యొక్క కొండల మీద నడిచేటప్పుడు ఏ సందర్భంలో అయినా సరే వారి యొక్క శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఋతుస్రావం జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఒక భక్తితో దీక్షా నియమాలను ఆచరిస్తూ స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అది అక్కడ దోషం అవుతుంది. కాబట్టి సో ఋతుక్రమానికి సంబంధించిన సమయంలో పూర్తిగా నిషిద్ధం చేయడం జరిగింది. అయ్యప్ప స్వామివారి పూజలు ఎక్కడ జరుగుతున్నా, లేదా ఇప్పుడు నేను దీక్ష తీసుకున్నాను, నేను నా కుటుంబ సమేతంగా భార్య సమేతంగా కూర్చొని ఈ పూజను నేను అయ్యప్ప స్వామి పూజలో ఆమెకు కూడా అవకాశం కల్పించాలి. చాలామంది గురుస్వాములు అంటే కొందరు విషయ పరిజ్ఞానం అంటే అయ్యప్ప స్వామి వారి విశిష్టత తెలియని కొందరు గురుస్వాములు ఏం చేస్తున్నారంటే బ్రహ్మచర్య వ్రత దీక్ష తీసుకున్నప్పుడు భార్య కూర్చోకూడదని ఆమెను దూరంగా కూర్చోబెట్టి పూజ చేస్తూ ఉన్నారు. ఒక ఉదాహరణకు మనం సాధారణంగా జరిగే విషయం చెప్పుకుందాం. మన ఇంట్లో ఒక స్వామి మాలధారణ చేశాడు. ఆ స్వామికి ఉదయాన్నే పూజ చేసుకోవాలంటే ఇల్లు శుభ్రపరచుకోవాలంటే ఆ ఇంటి ఇల్లాలు ఉన్న వాళ్ళు చేయాలి, స్త్రీ చేయాలి. వండి పెట్టాలంటే నైవేద్యం చేయాలంటే స్త్రీ కావాలి, లేదా మధ్యాహ్నం భోజనం కావాలంటే స్త్రీ చేయాలి. తనకి ఏం కావాలన్నా పూజకు సంబంధించిన వస్తువులు కానీ ఇంటిని శుభ్రపరుస్తూ ఇతను మండల కాలం ఉంటే మండల కాలం నువ్వు తలస్నానం చేసేదానికి నువ్వు దీక్ష తీసుకున్నావు. కానీ ఆమె నీకోసం తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరిచి రెడీ చేయాలి. ఆమె ఏ దీక్ష తీసుకోకపోయినా ఇంట్లో నీకోసం అన్ని చేస్తున్నప్పుడు శబరిమల కొండను దర్శించే అవకాశం ప్రస్తుతం లేనప్పుడు పూజలు కూర్చునే అవకాశం కల్పించాలనేది మనకు శాస్త్రంలో చెప్పబడింది. సతీ సమేతంగా కూర్చొని చేస్తేనే అతనికి యాత్రా ఫలితము దీక్షా ఫలితం ఖచ్చితంగా లభిస్తాయి. అంతేగాని
ఆమెను సపరేట్గా పెట్టి నువ్వు ఇక్కడ పూజ చేసి ఘనంగా నువ్వు 1,00,000 రూపాయలు 10 లక్షలు ఖర్చు పెట్టి పూజ చేసి నేను అంత గొప్పగా చేశాను 1000 మందికి భోజనం పెట్టానంటే ఒక్కరికి పెట్టిన ఫలితం కూడా లభించదు. మనకు స్త్రీ ధర్మాలు కూడా వివరంగా చెప్పబడ్డాయమ్మా. మనువు స్త్రీ ధర్మాల గురించి తెలియజేశాడు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధానంలో మనకు ఇన్ని తెలియజేసినప్పుడు స్త్రీకి సంబంధించినవి కొన్ని మనం ఆచరించినప్పుడు మాత్రమే ఆ యొక్క పరిపూర్ణత లభిస్తుంది. రాములు వారు యాగం చేయడానికి సీతాదేవి దంపసమేతంగా చేయవలసిన యాగానికి ఆమె లేదనంటే బంగారంతో ఆమెను తయారు చేసి ఆ యాగాన్ని పూర్తి చేయడం జరిగింది. అంటే కొన్ని గృహస్థ ధర్మాలు ఆచరించేటప్పుడు భార్యా సమేతనే చేయాలని శాస్త్రమే చెప్పినప్పుడు నువ్వు అవి లేకుండా చేసుకున్న ఏ దీక్షకు ఫలితం ఉండదు. సో ఇలా మనం తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని పూర్తిగా తెలుసుకుని ఆచరించాలి. ఎవరో కొందరు గురుస్వాములు ఉంటారమ్మా, 5వసారికి నేను గురుస్వామిని అయ్యాను అని అనుకుంటే గురుస్వామి కాడు. ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది. 12 ఏళ్ల లోపల 11 ఏళ్ల లోపల కనుక దీక్ష ధారణ చేసిన మగపిల్ల వాళ్ళను మణికంఠ స్వామి అని అంటారు. ఆడపిల్లలు కనుక వేస్తే కూచి స్వామి అని అంటారు 12 ఏళ్ల లోపున్న ఆడపిల్లలను. అదేవిధంగా మొదటిసారి దీక్ష తీసుకున్న వాళ్ళను యుక్త వయసులో ఉంటే కన్యాస్వామి అని అంటారు. కన్యాస్వామి అంటే మొట్టమొదటి స్వామి. అయ్యప్ప స్వామి వారి దీక్షలలో నువ్వు 30 సార్లు వెళ్ళిన వాడి కంటే కూడా మొదటిసారి దీక్ష తీసుకున్న వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకనండి? అయ్యప్ప స్వామి వారికి చరిత్రలో మనకు కన్యాస్వామికి చాలా విశిష్టత కలిగినట్లు చరిత్రలో చెప్పబడింది. సాక్షాత్తు ఎప్పుడైతే మహిషి సంహారం జరిగిందో ఆ సందర్భంలో ఆమె శాప విమోచనం చెంది పుణ్యస్త్రీగా పూర్వజన్మలో లీలావతిగా ఆమె పూర్వరూపాన్ని దాల్చుతుంది. అమిత సౌందర్యవతి. అయ్యప్ప స్వామిని చూసి ఆమె మోహిస్తుంది. మోహించే సందర్భంలో అయ్యప్ప స్వామి ఏమంటారు, నేను మిమ్మల్ని పరిణయం ఆడాలనుకుంటున్నానని చెప్పి ఆ తల్లి అడిగినప్పుడు అయ్యప్ప స్వామి చెప్తారు, త్రిమూర్తుల యొక్క భార్య అంశలో మీరు జన్మించారమ్మా, మీరు నాకు మాతృ సమానులు అవుతారు, అది తగని పని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఆమె కోరిక కొరకు, అంటే ఎన్నో భక్తులు ఏది కోరినా అనుగ్రహిస్తాడు అనేది ఈయనకున్న పేరులో ఆమె కోరిన కోరికకు అయితే ఒక షరతు మీద చెప్తాడు. ఎప్పుడైతే కన్యస్వాములు రాకుండా ఉంటారో అప్పుడు మాత్రమే నేను నిన్ను పరిణయం ఆడతానని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే కన్యస్వాములు ఎప్పుడైతే రాకుండా ఉంటారో అప్పుడు పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అని చెప్పి యాక్సెప్ట్ చేయడం, అంటే ఒప్పుకోవడం జరుగుతుంది. కన్యస్వాములుగా అయితే దీనికి ప్రామాణికం మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, అలుదా నది అలుదామేడు కలిడంకుండ్రు మహిషి అక్కడ మోక్ష ప్రాప్తిని పొందింది ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుందో. ఈ కలిడంకుండ్రు అనే ప్రదేశంలో, కల్లిడం అంటే కళ్ళు అంటే రాయి, అక్కడ రాయిని తీసుకుని వచ్చి ఎక్కడైతే మహిషి సంహరించబడిందో ఆ ప్రదేశంలో ఆ రాయిని పెట్టాలి. ప్రామాణికంగా వచ్చిన సాంప్రదాయం ఇది. ప్రస్తుత కాలంలో అందరూ పెద్ద పాదం వెళ్ళడానికి కుదరదు. ఇది పెద్ద పాదంలో వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది. చిన్న పాదం అంటే పంబా నది నుంచి వెళ్లే దారిని చిన్న పాదం అంటారు. సో ఈ చిన్న పాదంలో వెళ్లే వాళ్ళు ఎరిమేళ్ళలో నాట్యమాడి పేటతుల్లాడి, సో మనం ఇక్కడ ఇది కూడా మరొక అంశంలో చెప్పుకుందామమ్మా, పేటతుల్లి అని అంటారు. మహిషి సంహారం జరిగిన వేడుకను ఆటవికులందరూ, అంటే మహిషి చచ్చిపోయింది ఇంకా మనం సంతోషంగా ఉండొచ్చని ఆటవిక వేషధారణలో వాళ్ళు ఒక పండగ చేసుకుంటారు. అయ్యప్ప స్వాములుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ ఎరిమేలి ప్రాంతంలో ఆటవికులుగా వాళ్ళు వేషధారణ చేసుకుని నాట్యం ఆడుతూ ఈ యొక్క పాదయాత్ర ప్రారంభిస్తారు స్నానం ఆచరించి. సో ఈ సాంప్రదాయంలో ఆమె చనిపోయిన ప్రదేశంలో ఈ యొక్క రాయిని తీసుకుపోయి అక్కడ పెడితే ఆమె మరలా ఆ రాక్షస జన్మ మరలా జన్మించదు అని చెప్పడానికి రాళ్లను అక్కడ వదిలిపెట్టాలని చెప్పి అన్నారు. కానీ చిన్న పాదంలో వెళ్ళేటప్పుడు కన్యస్వామిగా వెళ్ళిన వాళ్ళు అయ్యప్ప స్వామి బాణాన్ని సంధించి, మణికంఠుడిగా బాణాన్ని సంధించి శరంగుత్తి ఉన్న చోట శబరిమలను దర్శించమని అక్కడ ఆలయ కట్టమని చెప్పాడు. కాబట్టి ఒక్కొక్క కన్యస్వామిగా ఉన్న వాళ్ళు ఒక బాణాన్ని కడతారు ఆ ఆటవికుడిగా ఉన్నప్పుడు. ఆ బాణాన్ని తీసుకొచ్చి శరంగుత్తిలో మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు మొట్టమొదటిసారి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టు. సో అంటే కన్యస్వాములు వచ్చారు రాలేదని తెలియడానికి ఒక సాంప్రదాయం.
ఓకే, అలా చేస్తేనే అలా వచ్చినట్టు లెక్క. కన్యస్వాములు మాత్రమే ఆడ బాణాలు గుస్తారు. ఇంకెవరు రెండోసారి మూడోసారి వాళ్ళు చేయడానికి అంటే లేదు. ఇప్పుడు వెళ్ళిన ప్రతి కన్యస్వామి అలా చేస్తున్నారు. ప్రతి స్వామి అలా చేస్తారు, చెయ్యాలి, అది రూల్. అందుకే అంటే ఒక దగ్గర 10 మంది చేరి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారంటే ఖచ్చితంగా ఒక కన్యస్వామి ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా. అవునమ్మా, ఇది అంతే, దాని వెనకాల అంతే. దాని వెనుకున్న ఆంతర్యం ఇదే. ఓకే, అయితే ఇక్కడ కన్యస్వాములు మనం ఫస్ట్ లో చెప్పుకున్నప్పుడు అవును. కన్యస్వామి ఎక్కువ కష్టాలు పడతాడనే విషయం కూడా చర్చుకున్నాం. అవునండి. ఎందుకనంటే ఇలా కన్యస్వామి రావడం వల్ల మనకు మకర బిల్లకు అంటే ఈ మకర జ్యోతి దర్శనంలో స్వామివారి జ్యోతి దర్శనం అయిపోయిన తర్వాత 3 రోజులు అమ్మవారిని వేడుకగా అలంకరించి మంజుమాతగా అమ్మవారిని పిలుస్తారు. మాలిగై బురత్తమ్మ అంటారు. ఆ అమ్మవారిని ఆ ఏనుగు అంబారి మీద కూర్చోబెట్టి పెళ్లి కూతురులాగా అలంకరించి ఈ యొక్క శరంగుత్తి దగ్గరే తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే కన్యస్వాములు రారో అప్పుడు నేను నిన్ను పెళ్ళాడతాను అన్నాడు కదా. సో స్వామి అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఈ బాణాలు గుర్తిని చూసి ఆమె కోపోద్రిక్తురాలవుతుంది. ఆ అమ్మవారి రూపంలో ఉన్న ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహంలో ఉన్న ఆత్మ ఏనుగులోకి ఆవహించి ఏనుగు కళ్ళు ఎర్రగా మారడము, ఆ సందర్భంలో ఆ బాణాల గుంపునంతా చెల్లా చెదరు చేయడం జరుగుతుంది. అలా చెల్లా చెదరు చేయడం వల్ల దానిలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఈ కన్యస్వాములు రావడం వల్లే కదా నా పెళ్లి మరలా సంవత్సరానికి వాయిదా పడింది. సో అందుకని ఈ కన్యస్వాముల యొక్క వ్రతభంగాన్ని కలిగించాలని ఆమె భీష్మించుకున్నది. ఎవరైతే కన్యస్వామిగా ఉంటారో వాళ్ళ ఆలోచనలను తప్పుదావ పట్టేలా చేస్తుంది. అంటే ఇప్పుడు నేల మీద పడుకోవాలి, సో వాడికి అవకాశం లేక మంచం మీద పడుకునేటట్టు చేయడం, లేదా వాళ్ళ మనసులో స్త్రీ అనే ఆలోచన రాకూడదు, స్త్రీ గురించి చెడుగా ఆలోచన రాకూడదు, కానీ యుక్త వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆలోచన కలిగేలా చేయడం. ఆలోచన కలిగేటప్పుడు ఏమవుతుంది, మధ్యలో వ్రతాన్ని ఆపేయచ్చు, వాడు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. సో ఇటువంటి ఆలోచన గురుస్వామి ఆధ్వర్యంలోనే నిద్రించాలి అని చెప్పేసి చెప్పిన నియమం కూడా అదే. గురుస్వామి పక్కన ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ ఆలోచనలు కలగవు, పక్కన గురువు ఉన్నాడని, ఒంటరిగా ఉండకూడదని చెప్పేది అందుకే అనమాట కన్యస్వాములను. సో కన్యస్వాములు ఆచరించిన విధానాలను కొన్ని తెలియజేయడం జరిగింది. ఆలోచనలు మాత్రమేనా, ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయా ఇటువంటి ప్రమాదాలు అంటే అవి వాళ్ళు చేసిన కొన్ని పరిస్థితుల కారణంగా జరుగుతాయి. కానీ భగవంతుణ్ణి ఆరాధిస్తే మరణమే సంభవిస్తుందంటే ఎవరు మాలల జోలికి కూడా వెళ్ళరమ్మా. నేను పలానా చోటికి మొక్కున్నాను, పోయాను, అట్లా వెళ్ళిన దగ్గర నుంచి నాకు బాగలేదని అంటారు. అది మీరు చేసిన పొరపాటు వల్ల జరిగింది, కానీ అయ్యప్ప స్వామి వాళ్ళ దీక్ష వల్ల కాదు. ఇప్పుడు దీక్షా నియమాలలో మనం తప్పు చేస్తున్నప్పుడు మనకు ప్రతి విషయం మన మనసు చెప్తూనే ఉంటుంది, అరే నువ్వు ఇలా చేయడం తప్పురా అని. అప్పుడే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కూడా ఉంటుంది. అరే నేను ఇలా చేయకూడదని చెప్పి భగవంతునికి ఆలయానికి వెళ్ళడము, లేదా గురువు దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడము, లేదా స్వామివారి శరణఘోష కంటిన్యూ చదువుకుంటడము కనుక చేస్తే ఏదైతే చెడు ఆలోచన ఉందో దాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇట్లా మనం ఒక్కొక్క అంశంలో స్వామివారి అవతార రహస్యాన్ని తెలుసుకుంటే మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఇంత ఉందా అనేది అనిపిస్తుందమ్మా. ఎవరు కూడా నేను గురుస్వామి అని చెప్పుకోడు. ఎందుకంటే అయ్యప్ప స్వామి వారి మాలధారణలో కరెక్ట్గా నియమాలను మనం పాటిస్తే మనకు కావలసిన అన్ని రకాల సకల భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను ఆయన ఇస్తాడు. అయ్యప్ప స్వామి వారి దీక్షలో నువ్వు తెలిసి తెలియక చేసినా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కానీ ఇంకా ఖచ్చితంగా కొన్ని నియమాల ప్రకారం కనుక ఆచరిస్తే మన జీవితంలో మన వంశానికి సంబంధించి ఆ తరతరాలు కూడా చరిత్రకు సంబంధించిన అంశాలలో ఎక్కడా పొరపాట్లు జరగవు. ఆ స్వామివారి విశిష్టత భావితరాలకు కూడా అందించిన వాళ్ళం అవుతాం. ఈ రోజు మనం ఒక్కొక్క గురువు చేసే తప్పు వల్ల ఏమవుతుందంటే అదే నియమంగా మారి తర్వాత అది ఆచరణకు సంబంధించిన పూర్తి విషయాలన్నింటినీ మర్చిపోవడానికి, తెలియకపోవడానికి కారణమవుతుంది. అవునండి, అవును, వాస్తవం. నిజంగానే మీరు చెప్పింది వాస్తవం. అంటే ఒక ఆచారాన్ని ఒకరు ఒక రకంగా మార్చేసేసరికి ఇంకా ఇదే ఆచారమేమో అనే ధోరణిలో అంతా కూడా వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది, ముందుకెళ్తూ ఉంటుంది. అదే విధంగా చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడం జరిగింది. మీరు ముందరే అన్నట్టుగా మీ 31 సంవత్సరాల దీక్ష అనుభవంలో నిజంగా మీరు చాలా తెలుసుకున్నారు. అవన్నీ కూడా కొంతవరకే మాకు తెలియజేశారని అనిపిస్తోంది. మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. శుభస్య శీఘ్రం, శుభం భూయాత్. అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అయ్యప్ప స్వామి వారి దీక్షలో చివరిగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, చాలామంది కన్యస్వాములను కొద్దిగా ఇబ్బంది పెట్టడం, భోజన సమయంలో మీరు ఇంతే తినాలి, పెట్టినంత తినాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొందరు
గురుస్వాములు అంటే మీరు చెప్పేది నేనేది నాకు తెలుసు నియమాలు అని కన్యస్వాములు గురువుల్ని మాట్లాడడం అనేది చేయకూడదు. దీనికి ఒక చిన్న పాట రూపంలో కూడా చెప్పడం జరిగింది. గురుస్వామి మాటలను మీరు మీరరాదయ్యా, గురుస్వామి మాటలను మీరు మీరరాదయ్యా, కన్యసాములను మీరు గేలి చేయరాదయ్యా, పేదవారు కాని ధనవంతులైన గాని నియమనిష్టలన్నీ మెలగాలి భక్తి భూని అని చెప్పడం జరిగింది. అంటే మనం దీంట్లో చిన్న పెద్ద తారతమ్య భేదాలు ఏదీ లేకుండా అయ్యప్ప దీక్షలో అందరూ సమానమనే భావంతో ప్రతి ఒక్కరిని ఎదుటివారిని అయ్యప్ప స్వామిగా భావించి స్వామి అని సంబోధించాలి. ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో వినయంతో విధేయతతో మాట్లాడాలని నేను వినయంగా తెలియజేస్తున్నాను. అయ్యప్ప స్వామి వారి ప్రతి ఒక్క దీక్ష చేసిన ప్రతి ఒక్కరికి శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.